హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 6లో భాగంగా ఈరోజు మనం ప్లేసెస్ ఇన్ న్యూస్, వార్తల్లోని ప్రదేశాలు అన్న టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేస్ లాస్ట్ 5 days మనం ఈ ఏకలవ్య ఎక్స్ప్రెస్ మీరు విన్నట్టయితే కనుక మీరు ప్లేలిస్ట్లో మనకి సపరేట్ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ర్యాపిడ్ రివిజన్ అన్న ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మీరు చెక్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 5 days సంబంధించినటువంటి పీడిఎఫ్స్, దాంతోపాటు ఈరోజు చెప్పేది, అండ్ ఇక నుంచి లాస్ట్ 5 days పీడిఎఫ్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసిన మీ కోర్సులో ఆ కోర్సు లింక్ కూడా మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సరే, డే 6 ఈరోజు మనకు ప్లేసెస్ ఇన్ న్యూస్ వార్తల్లో అంశాలు ఇది మనకి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అండ్ రేపు ఏపీఎస్సీ గ్రూప్ 2 కానీ, అండ్ యూపీఎస్సీ ఆల్వేస్ యూపీఎస్సీలో అడుగుతుంటారు. మనకి ఈ వీడియోలో ఒక 14 ప్లేసెస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఈ 14 ప్లేస్లో ఫస్ట్ మనం స్వీడన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మీకు నాటో గురించి చెప్పేటప్పుడు ఫిన్లాండ్ 31 మెంబర్ కంట్రీ అన్న దగ్గరనే మనం అప్డేట్ అక్కడ ఆగిపోయి ఉంటుంది. సో యాక్చువల్లీ మనకి స్వీడన్ 32nd కంట్రీ నాటోలో జాయిన్ అయింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి స్వీడన్ మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో మ్యాప్ ఇక్కడ మీకు బ్రైట్నెస్ అవుతుంది, జనరల్గా అన్ని మ్యాప్స్ ఒకే కాంట్రాస్ట్లో ఉండవు. కాబట్టి మీ బ్రైట్ అయినటువంటిది ఎక్కడైతే ఉంటుందో అప్పుడు మీరు మొబైల్లో మీ కొద్దిగా బ్రైట్నెస్ తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, సరే, ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది స్వీడన్ అనేది మనకి నార్వే, అంటే స్వీడన్కి లెఫ్ట్ వైపు నార్వే, దాంతోపాటు స్వీడన్కి రైట్ వైపు మనకి ఫిన్లాండ్ ఉంటుందన్నమాట. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. మీ యొక్క స్వీడన్ యొక్క క్యాపిటల్ వచ్చి స్టాక్హోమ్. మనకి యొక్క ఈ స్వీడన్కి ఫిన్లాండ్ ఈ మధ్యలో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని మనం బాల్టిక్ సీ అంటాం. ఏమంటే మనం బాల్టిక్ సీ. ఈ మ్యాప్లో కూడా మీరు చూడొచ్చు, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఇదంతా కూడా మీకు బాల్టిక్ సీ ఉంటుంది. ఓకే, సరే, దీన్ని మనకి స్కాండినేవియన్ కంట్రీస్ అని కూడా అంటుంటాం మనం స్వీడన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం ఇప్పుడు? స్వీడన్ నాటోలో జాయిన్ అయింది 32nd మెంబర్ కంట్రీగా. నాటో అంటే మనకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి వరల్డ్ వార్ 2 తర్వాత కోల్డ్ వార్ టైంలో వెస్ట్రన్ కంట్రీస్ అండ్ అమెరికా నేతృత్వంలో వీళ్ళు ఫామ్ చేసుకున్నటువంటి గ్రూపింగ్ పేరే మనకి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. రీసెంట్గా జాయిన్ అయినటువంటివి ఇందులో మనకి స్వీడన్, దాంతోపాటు ఫిన్లాండ్. నెక్స్ట్, ఇది మనకి స్కాండినేవియన్ పెనిన్సులా పైన ఉంది, నార్దర్న్ యూరోప్లో. పెట్టుకున్నటువంటి బార్డర్స్ ఏవేవి ఉన్నాయి మనకి అంటే వాటర్ ద్వారా నార్వేకి వాటర్ ద్వారా బార్డర్ వచ్చేసేసి డెన్మార్క్ ఉంది. ఓకే, దాంతోపాటు ఇంకేముంది మనకి జర్మనీ వస్తుంది బార్డర్ మీకు ఇటు నుంచి వెళ్తే కనుక బాల్టిక్ సముద్రంలో. నెక్స్ట్ ఇంకా బార్డర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? పోలాండ్, రష్యా, లిథువేనియా, లాత్వియా, ఈస్తోనియా. వాటర్ ద్వారా అనమాట, ల్యాండ్ బార్డర్ కాకుండా వాటర్ బార్డర్. ఇవన్నీ కూడా వాటర్ ద్వారా బార్డర్. మనకి వాటర్ బార్డర్ అనేది అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, ఇందులో ఉన్నటువంటి వాటర్ బాడీస్ అంటే డెన్మార్క్కి ఆనుకున్నటువంటి వాటర్ బాడీస్ మెయిన్గా ఏమని చెప్పాను నేను మీకు? బాల్టిక్ సీ. దాంతోపాటు ఇక్కడ మీరు నార్త్ సీ కూడా చూడొచ్చు, బాల్టిక్ సీ, నార్త్ సీ. ఓకే, అలానే ఇక్కడ మీకు డిఫరెంట్ గల్ఫ్స్ ఉంటాయి. ఇవి మనకు ఇదే వీడియోలో రానున్న మ్యాప్ పాయింటింగ్లో కూడా వస్తుంటుంది. వాటి పేరు మనకి గల్ఫ్ ఆఫ్ బోత్నియా, క్యాటర్గట్, స్కార్గట్, ఒరిసెండ్ స్ట్రైట్. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ అంటే ఈ స్లైడ్స్లలో వస్తుంటాయి. ప్రస్తుతానికి మీరు బాల్టిక్ సీ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇది మనకి బాల్టిక్ సీ. దాంతోపాటు ఇది మనకి గల్ఫ్ ఆఫ్ బోత్నియా అంటారు అనమాట. గల్ఫ్ ఆఫ్ బోత్నియా దేని మధ్య ఉంది? స్వీడన్కి, దాంతోపాటు ఫిన్లాండ్కి మధ్యలో ఉంది. ఓకే, నెక్స్ట్, సరే, మనకి ఇప్పుడు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అని చెప్తున్నాను కదా. ఈ 3 కంట్రీలలో నోబెల్ పీస్ ప్రైజ్ ఎక్కడ ఇస్తారు? మీరు ఆన్సర్ చేయండి. చాలా సింపుల్ క్వశ్చన్, ట్రై టు ఆన్సర్ దిస్. నెక్స్ట్, క్యాటలోనియా. క్యాటలోనియా అనేది ఏంటంటే మనకి స్పెయిన్లో ఒక ప్లేస్ అన్నమాట. క్యాటలోనియా అనేది యాక్చువల్లీ ఇది 2 రీజన్స్ వల్ల న్యూస్లో ఉంది. ఒకటి, వీళ్ళ ప్రాంతం వాళ్ళు వీళ్ళకి కంప్లీట్గా ఇండిపెండెన్స్ కావాలని చెప్పేసి రెఫరెండం అడిగారు. దాంతోపాటు ఇక్కడ తీవ్రమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్ కూడా ఉంది. దానివల్ల ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేశారు. సరే, ఈ క్యాటలోనియా ఒకసారి మ్యాప్లో ఎక్కడుందో చూద్దాం. ఈ యొక్క మ్యాప్లో ఇది మనకి స్పెయిన్ మ్యాప్ ఇదంతా కూడా. ఈ స్పెయిన్, దాంతోపాటు పోర్చుగల్, ఇవి 2 కూడా ఈ యొక్క పెనిన్సులా ఒక పీఠభూమి పైన ఉన్నాయి. స్పెయిన్, దాంతోపాటు పోర్చుగల్, ఇవి 2 కూడా ఒక పెనిన్సులా ఒక పీఠభూమి పైన ఉన్నాయి. ఈ పెనిన్సులాని మనం ఏమంటామంటే ఇక మీరు చూడవచ్చు, ద స్పెయిన్ అండ్ పోర్చుగల్, దీస్ ఆర్ 2 లొకేటెడ్. పెనిన్సులా అంటే మనకి ఏంది? 3 types ఆఫ్ వాటర్. ఈ 3 types ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో, ఈ 3 types ఆఫ్ వాటర్, ఇది మనకి ఈ ఐబీరియన్ పెనిన్సులా. యాక్చువల్లీ దీని పేరు మనకి ఇబీరియన్ పెనిన్సులా. ఈ ఇబీరియన్ పెనిన్సులాలో మనకి స్పెయిన్, పోర్చుగల్ ఉన్నటువంటి ఇబీరియన్ పెనిన్సులాలో మన క్యాటలోనియా ఎక్కడుంది? నార్త్ ఈస్ట్. అంటే ఈ యొక్క ద్వీపకల్పానికి నార్త్ ఈస్ట్లో ఉంది ఇబీరియన్ పెనిన్సులా. రేపు మీరు ఎగ్జామ్లో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇబీరియన్ పెనిన్సులా అంటుండే కంట్రీస్ ఏవేవి కవర్ అయితే? స్పెయిన్ అండ్ పోర్చుగల్. ఇక్కడ మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ క్యాటలోనియాకి నార్త్ వైపు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్మాల్ కంట్రీ ఏంటంటే ఆండోరా.
మరి ఇదంతా స్పెయిన్ అని చెప్పాను కదా, స్పెయిన్కి ఫ్రాన్స్కి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి మౌంటైన్స్ ఏంది? పైరినిస్. ఓకే, పైరినిస్ మౌంటైన్స్. ఓకే, సరే ఇక్కడ మీకు స్పెయిన్ ఉంది కదా, ఇక్కడ మొరాకో ఉంది, ఇదంతా మనకి మెడిటరేనియన్ సీ, ఇదంతా కూడా మనకి అట్లాంటిక్ సీ. మరి మెడిటరేనియన్ సీని అట్లాంటిక్ సీని కలిపేటటువంటి ఈ యొక్క జలసంధి ఏంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రెయిట్? మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రెయిట్? ఓకే, సరే, కటలోనియాకు ఉన్నటువంటి బార్డర్స్ ఏమని చెప్పాను నేను మీకు? ఫ్రాన్స్, ఆండోరా నార్త్లో. వాటర్ బాడీస్ ఏమున్నాయి ఇక్కడ? మెడిటరేనియన్ సీ ఈస్ట్ డైరెక్షన్లో, ఇక్కడ మీకు క్యాటలోనియాకి ఈస్ట్ డైరెక్షన్లో మెడిటరేనియన్ సీ ఉంది. అలానే మేజర్ రివర్ ఇక్కడ ఉండేది ఎబ్రో రివర్. ఈ స్పెయిన్లో ఒక అటానమస్ రీజన్. ఇది ఏ పెనిన్సులాలో ద్వీపకల్పంలో ఉందని చెప్పాను నేను మీకు? ఐబీరియన్ పెనిన్సులా. పైరినిస్ మౌంటైన్ రేంజ్ అనేది మనకి క్యాటలోనియాని, ఫ్రాన్స్ని, అంటే స్పెయిన్ని, ఫ్రాన్స్ని డివైడ్ చేస్తుంది అనమాట. ఇది మీకు అర్థం కావాల్సినటువంటి విషయం. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, బాల్టిక్ సీ. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, బాల్టిక్ సీ అనేది న్యూస్లో వివిధ సందర్భాల్లో వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ ఇప్పుడు మనకి వార్ జరుగుతుంది కదా, ఈ సందర్భంలో కూడా బాల్టిక్ సీ వివిధ సందర్భాల్లో వచ్చిందనమాట. లైక్ బాల్టిక్ సీ అంటే ఈ యొక్క సముద్రం మార్గం ద్వారా, అంటే అండర్ గ్రౌండ్ ద్వారా, బాల్టిక్ సీ అండర్ గ్రౌండ్ ద్వారా న్యాచురల్ గ్యాస్ అనేది వెళ్తుంది అనమాట రష్యా నుండి జర్మనీకి. ఆ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ని ఉక్రెయిన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారని చెప్పేసి కూడా రష్యా కంప్లైంట్ చేస్తుంది. మరి ఈ సందర్భంలో మనకి ఈ యొక్క బాల్టిక్ సీ మనకి మెయిన్గా స్వీడన్, ఫిన్లాండ్, దాంతోపాటు సెంట్రల్ యూరోపియన్ మెయిన్ ల్యాండ్లో ఉంటుంది. చూడమ్మ ఒకసారి బాల్టిక్ సీ ఎక్కడ ఉంది? బాల్టిక్ సీ ఇక్కడ వరల్డ్ మ్యాప్లో చూసినట్టయితే కనుక నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఓకే, స్వీడన్కి ఫిన్లాండ్కి మధ్యలో ఉంది, దాంతోపాటు సెంట్రల్ యూరోప్కి దగ్గరలో ఉంది బాల్టిక్ సీ అనేది. నెక్స్ట్ వాటర్ బాడీస్. బాల్టిక్ సీకి వాటర్ బాడీస్ అనేది మెయిన్గా ఏ రివర్ నుంచి వస్తున్నాయి? విస్తులా, దాంతోపాటు ఓడర్ రివర్. ఇది మనకి యంగెస్ట్ సీ ఇన్ ద ప్లానెట్ అని కూడా చెప్పొచ్చు బాల్టిక్ సీ. నేను మీకు ఇంతకుముందు చెప్పాను బాల్టిక్ సీలో కొన్ని వాటర్ బాడీస్ ఉంటాయని చెప్పాను కదా, అవేంది? బాల్టిక్ సీ, దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ బోత్నియా, గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్, గల్ఫ్ ఆఫ్ రిగా. గల్ఫ్ అంటే ఏం లేదు, ఏదైనా సముద్రంలో ఉన్నటువంటి వాటర్ ఒక భూభాగంలోకి వెళ్ళి అక్కడ స్ట్రక్ అయితే కనుక దాన్ని మనం ఏమంటామంటే గల్ఫ్ అంటాం. అంటే సముద్రంలో ఉన్నటువంటి వాటర్ ఏదైనా ల్యాండ్ వైపు వెళ్ళి ఆ 3 వైపుల ల్యాండే ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం? గల్ఫ్ అంటాం. గల్ఫ్ ఆఫ్ బోత్నియా, గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్, గల్ఫ్ ఆఫ్ రీగా, దాంతోపాటు స్కగరాట్, దాంతోపాటు మీకు కెటగాట్. ఇవన్నీ కూడా మీకు దీనికి సంబంధించినవి, బాల్టిక్ సీకి సంబంధించినవి. మీరు ఇక్కడ చూడొచ్చు రష్యా యొక్క కెలినిన్గ్రాడ్. ఓకే, కెలినిన్గ్రాడ్ ఇది ఎక్కడుంది? మనకి పోలాండ్కి, లిథువేనియాకి మధ్యలో ఉంది. ఇక్కడ నుండి మీకు జర్మనీకి కనెక్షన్ ఉంటుందన్నమాట. నేను మీకు ఇంతకుముందు చెప్పాను బాల్టిక్ సీ ద్వారా మనకి జర్మనీకి కూడా బార్డర్ కలిగి ఉంది స్వీడన్ అని చెప్పాను. వాటర్ బాడీ ద్వారా జర్మనీకి, పోలాండ్కి, లిథువేనియాకి, రష్యాకి, ఇస్తోనియాకి వీటితోని కూడా మ్యారిటైమ్ బౌండరీ కలిగి ఉందని ఇంతకుముందు ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 4th వన్, కలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. ఏంటి కలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అనేది? ఒక పోర్ట్ ప్రాజెక్ట్. ఈ పోర్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇండియా నుంచి మయన్మార్ని కలిపి మయన్మార్ నుంచి మళ్ళీ ఇండియాకి వస్తుంది అనమాట. దాదే మనకి కలాదన్ మల్టీ మోడల్ పోర్ట్. అదేంటి అని మీరు అడగచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. కలాదన్ ఇక్కడ కలకత్తా ఉంది కదా, కలకత్తా నుంచి స్టేట్ అవే బంగ్లాదేశ్ని స్కిప్ చేసి డైరెక్ట్గా మయన్మారు, ఆల్మోస్ట్ ఒక 540 కిలోమీటర్స్. మయన్మార్లో ఏ పోర్ట్ ఇక్కడ మనకి? సిట్వే పోర్ట్. ఏ పోర్ట్ ఉంది ఇక్కడ మనకి? సిట్వే పోర్ట్. ఈ సిట్వే పోర్ట్ నుంచి ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? పలెట్వా నుంచి మీకు డైరెక్ట్గా బార్డర్కి ఒక జోరిన్ బార్డర్ ఉంటుంది మనకి. ఏ బార్డర్ ఇది మనకి? మిజోరాం అనమాట. ఇదంతా కూడా మనకి మయన్మార్, ఇది మిజోరాం. అంటే ఫస్ట్ కలకత్తా నుండి సిట్వే పోర్ట్ నుంచి పల్లెట్వా అనే టౌను, అక్కడ నుంచి మనకి మిజోరాం బార్డర్, మిజోరాం నుంచి నెక్స్ట్ ఫర్దర్ అంటే ఐజ్వాల్కి వెళ్తుంది. అంటే మనం ఇక్కడ నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని మనము ఈ విధంగా మయన్మార్ ద్వారా కూడా మన నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. ఇది వార్తలోకి రావడానికి రీజన్ ఏంటంటే ఈ పలెట్వా అనే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మయన్మార్లో ఉన్నటువంటి మిలిటరీ ప్రభుత్వము దాన్ని ఆక్రమించిందనమాట. దానివల్ల ఈ యొక్క కలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అన్నటువంటి న్యూస్లో భాగంగా ఇది వచ్చింది. ఓకే, సో కలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏ కంట్రీ మధ్యలో? ఇండియా, దాంతోపాటు మయన్మార్. అండ్ ఇది మనకి ఇండియా మయన్మార్కి కనెక్టివిటీతో పెంచడంతో పాటు ఇండియాని మన నార్త్ ఈస్ట్ ప్రాంతంతో కూడా ఈజీగా కలుపుతుంది. ఇండియాలో ఉన్నటువంటి కలకత్తా పోర్టుని మయన్మార్లో ఉన్న ఏ పోర్టుతో కలుపుతుంది? మనకి సిట్వే పోర్టుతో కలుపుతుంది. ఫర్దర్గా అక్కడ నుంచి మనకి నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మనకి మొత్తం 4 లైన్స్ ఉన్నాయి. ఒకటి నేను మీకు ఇందాక చెప్పినట్టు కలకత్తా నుంచి సిట్వే నుంచి పలెట్వా నుంచి ఇండియా మయన్మార్ బార్డర్, మిజోరాం బార్డర్, అక్కడ నుండి ఫర్దర్గా మిజోరాంలోకి వెళ్ళిపోతుంది అనమాట. NH54 కనెక్ట్ అవుతుంది. ఇలా మనకి 4 పార్ట్స్ మయన్మార్. మీకు ఆల్రెడీ తెలుసు మయన్మార్ మనకి బిమ్స్టెక్లో భాగంగా కూడా ఉంది. ఓకే, బిమ్స్టెక్లో భాగంగా మయన్మార్ ఇంతకుముందు మనం బర్మా అనేవాళ్ళం. మీకు ఇంకో సింపుల్ క్వశ్చన్, ఈ యొక్క ఇండియా నుంచి మయన్మార్ అనేది ఏ చట్టం ద్వారా విడిపోయింది? అకార్డింగ్ టు విచ్ యాక్ట్ బర్మా ఆర్ మయన్మార్ సపరేటెడ్ ఫ్రమ్ ఇండియా? ఓకే, మీరు హిస్టరీలో చదివి ఉండాలి. నెక్స్ట్ 5th వన్, మెకాంగ్ రివర్.
ఈ యొక్క మెకాంగ్ రివర్ అనేది మనకి ఫస్ట్ ఇది మనకి ఇంటర్నేషనల్ రివర్. ఓకే, ఇంటర్నేషనల్ రివర్ మెకాంగ్. ఇది మనకి టిబెట్ గ్లేషియర్స్, టిబెట్ హిమానీనాదంలో పుట్టి టిబెట్ నుంచి చైనా, ఎన్ని కంట్రీస్లో చూద్దాం ఒకసారి. మెకాంగ్ చైనా 1, బర్మాలో కూడా ఈ యొక్క మెకాంగ్ నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది 2, లావోస్ 3, దాంతోపాటు వియత్నాం 4, థాయిలాండ్ 5, కంబోడియా 6, మొత్తం 6 దేశాల గుండా ఈ యొక్క మెకాంగ్ రివర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 6 కంట్రీస్ చైనా, బర్మా, లావోస్, వియత్నాం, థాయిలాండ్, కంబోడియా. ఈ 6 దేశాల గుండా ప్రవహించి ఈ యొక్క మెకాంగ్ రివర్ అనేది ఎందులో కలుస్తుంది? ఫైనల్గా సౌత్ చైనా సీలో కలుస్తుంది. మెకాంగ్ రివర్ ఫైనల్గా సౌత్ చైనా సీలో కలుస్తుంది. మరి ఇప్పుడు మెకాంగ్ రివర్ అనేది అక్కడ ఒక సాల్ట్ వాటర్ వల్ల మెకాంగ్ రివర్ డెల్టాలో సాల్ట్ వాటర్ ప్రవహించడం వల్ల కొద్దిగా అగ్రికల్చర్కు దెబ్బతింటుంది. దాంతోపాటు మెకాంగ్ రివర్ పైన మనకి లావోస్లో లువాంగ్ ప్రభంగ్ అనేటటువంటి ఒక టౌన్ ఉంటుందన్నమాట. అది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. దానికి కూడా ముప్పొచ్చే అవకాశం ఉంది మెకాంగ్ రివర్ పైన ఒక డ్యామ్ కట్టడం ద్వారా అని చెప్పేసి మనకి మెకాంగ్ రివర్ అనేది న్యూస్లో ఉంది. మెకాంగ్ రివర్ వియత్నంలో ప్రవహించేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, అంటే ఇక వియత్నంలో ప్రవహించేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది మనకి రైస్ బౌల్ ఆఫ్ వియత్నం అంటుంటారు. జనరల్గా మనకి రివర్ ప్రవహించే చోట్ల ఎక్కువగా రైస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అల్యూవియల్ సాయిల్ అనేది ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకి వీళ్ళు క్రాప్ లాస్ అయ్యారు, ఎందుకంటే నేను చెప్పినట్టు సాల్ట్ వాటర్ అనేది విపరీతంగా రావడం వల్ల. మరి మెకాంగ్ రివర్ అనేది ట్రాన్స్ బౌండరీ రివర్, మనకి సౌత్ ఏషియాలో వివిధ దేశాలు కూడా ప్రవహిస్తుంది. టిబెట్లో స్టార్ట్ అవుతుంది, ఫైనల్గా ఎక్కడ ఎండ్ అవుతుంది మనకి సౌత్ చైనా సీ. బాగా గుర్తుపెట్టుకోండి, సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా సీ కాదు, సౌత్ చైనా సీ. ఎన్ని కంట్రీ నుంచి వెళ్తుంది మనకి మెకాంగ్ రివర్ అనేది? 1 2 3 4 5 6 కంట్రీస్ నుంచి వెళ్తుంది మెకాంగ్ రివర్, ఇంటర్నేషనల్ రివర్ మనకి. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ టోంకిన్. గల్ఫ్ ఆఫ్ టోంకిన్ అనేది మనకి 6th టాపిక్. మరి గల్ఫ్ ఆఫ్ టోంకిన్ ఎక్కడుంది మనకి? ఇది గల్ఫ్ ఆఫ్ టోంకిన్ అనేది మీకు వరల్డ్ మ్యాప్లో చూస్తే కనుక వియత్నాంకి దాంతోపాటు చైనాకి మధ్యలో, వియత్నాంకి చైనాకి మధ్యలో గల్ఫ్ ఆఫ్ టోంకిన్ అనేది వస్తుంది అనమాట. మరి గల్ఫ్ ఆఫ్ టోంకిన్ ఏ సముద్రం సంబంధించి నేను ఇంతకుముందు చెప్పాను. గల్ఫ్ అంటే ఏంది? ఏదైనా సముద్రం ఏదైనా భూభాగం లోపలికి వెళ్ళి ఆ ల్యాండ్ అనేది త్రీ డైరెక్షన్లో ఉంటాయి కనుక దాన్ని గల్ఫ్ అంటాం కదా. ఈ సౌత్ చైనా సీకి సంబంధించింది అనమాట గల్ఫ్ ఆఫ్ టోంకిన్. ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చిందంటే ఈ గల్ఫ్ ఆఫ్ టోంకిన్లో ఈ యొక్క వీళ్ళ ప్రాంతాన్ని డిమార్కెట్ చేస్తూ చైనా ఒక బౌండరీని ప్రకటించిందనమాట. అంటే ఎక్కడి వరకు మా బౌండరీ అని చెప్పేసి గల్ఫ్ ఆఫ్ టోంకిన్లో. ఓకే, అంటే మనకి ప్రతి కంట్రీకి కూడా ఏదైనా ఒక ఓషన్లో కానీ ఓషన్ వాటర్ బాడీలో టెరిటోరియల్ వాటర్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటాయి కదా మనకి, ప్రాదేశిక జలాలు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని. అలా చైనా ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ టోంకిన్కి సంబంధించి వాళ్ళ యొక్క బేస్ లైన్ని ప్రకటించింది. నార్మల్గా దీన్ని మనం గల్ఫ్ ఆఫ్ టోంకిన్ అంటాం, చైనా వాళ్ళు దీన్ని మనం బిబు గల్ఫ్ అని కూడా అంటారు అనమాట. UNCLOS, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అండ్ లా ఆఫ్ సీ 1982 ప్రకారము ప్రతి కంట్రీ కూడా వాళ్ళ యొక్క అంటే 12 నాటికల్ మైల్స్, దాని తర్వాత అప్ టు 200 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ వాటర్స్ని, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని కూడా వాళ్ళు నోటిఫై చేసుకోవచ్చు. ఇది మనకి వియత్నాంకి సౌత్ చైనా సీకి మధ్యలో ఉంది. అండ్ ఇందులో ప్రవహించేటటువంటి నది మనకి రెడ్ సీ అనేది ఇందులోకి వస్తుందన్నమాట. రెడ్ సీ ఎక్కడి నుంచి మనకి? చైనా వియత్నాం గుండా గల్ఫ్ ఆఫ్ టోంకిన్లోకి మనకి రెడ్ సీ అనేది ప్రవహిస్తుంది. నెక్స్ట్ బ్లూ లైన్, 7th. బ్లూ లైన్ అనేది మనకి బార్డర్. ఏ దేశాలకు మధ్యలో బార్డర్ అంటే మీకు లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో బార్డర్. అఫీషియల్ బార్డర్ కాదు ఇది, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రకటించినటువంటి బార్డర్. ఇది మనకి ఎక్కడి నుండి ఎక్కడికి స్ప్రెడ్ అయింది? మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక సిరియా వాళ్ళది, ఇజ్రాయెల్ వాళ్ళు సిరియాకు సంబంధించినటువంటి గోలాన్ హైట్స్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్యుపై చేశారు గతంలో. ఈ గోలాన్ హైట్స్ నుంచి స్టార్ట్ అయితే మెడిటరేనియన్ సీ వరకు ఉంటుంది. ఎక్కడ నుండి? గోలాన్ హైట్ నుంచి స్టార్ట్ అవుతే మెడిటరేనియన్ సీ వరకు ఉంటుంది. ఇది మనకి బ్లూ లైన్ ఈజ్ ఎ బార్డర్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ అండ్ లెబనాన్. ఇప్పుడు US వాళ్ళు ఏమంటున్నారు? ఈ యొక్క బ్లూ లైన్ మార్గం ద్వారా, ఈ బ్లూ లైన్ గుండా మీరు పీస్ పాటించండి అని చెప్పేసి లెబనాన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. బ్లూ లైన్ అని చెప్పినట్టు అఫీషియల్ బార్డర్ అనేది కాదు. దీన్ని డిక్లేర్ చేసింది ఎప్పుడు? 2000లో. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? సిరియా యొక్క గోల్డెన్ హైట్స్ నుంచి, అంటే గోలాన్ హైట్స్ నుంచి మనకి మెడిటరేనియన్ సీ వరకు ఉంటుంది బ్లూ లైన్ అని చెప్పేసి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, గాజా కూడా చూడొచ్చు. గాజా అనేది కూడా మీకు ఇప్పుడు అంటే పాలస్తీనా వాళ్ళు గాజాలో, దాంతోపాటు వెస్ట్ బ్యాంకులో ఉన్నారు. ఇప్పుడు వెస్ట్ బ్యాంకులో ఉన్నటువంటి పాలస్తీనియన్స్తో అంటే హమాస్తోని ఇజ్రాయెల్కి వార్ జరుగుతున్నటువంటి విషయం మీకు తెలిసిందే. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 8, హైతీలో యాక్చువల్లీ రెండు విషయాల వల్ల హైతీ అనేది న్యూస్లో ఉంది. నెంబర్ 1, అక్కడ విపరీతమైనటువంటి డ్రౌట్, కరువు రావడం వల్ల. రెండవది, అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ తీసేయాలని చెప్పేసి ప్రజలు విపరీతంగా ఆందోళన చేయడం. ఈ 2 విషయాల వల్ల మనకి హైతీ అనేది న్యూస్లో ఉందన్నమాట. హైతీ ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి ఇది మనకి కరేబియన్ సీలో మనకి క్యూబాకి అంటే మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో హైతీ ఉంటుంది. హైతీని ఆనుకుని డొమినికన్ రిపబ్లిక్ ఉంటుంది అనమాట. ఇదే మనకి డొమినికన్ రిపబ్లిక్, హైతీ, ఇవి 2 కూడా. ఓకే,
నెక్స్ట్ హైతీలో ప్రైమ్ మినిస్టర్ని తొలగించమని రీసెంట్గా అంటే 2-3 days బ్యాక్ కొత్త ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయ్యాడు. ల్యాండ్ బార్డర్ డొమినికన్ రిపబ్లిక్ ఇంతకుముందు చూసాం మనం. వాటర్ బాడీస్ కరేబియన్ సీ ఉంది మనకి, దాంతోపాటు అట్లాంటిక్ సీ ఉంది. ఓకే, సో అట్లాంటిక్ సీ బార్డర్ను కలిగి ఉంది, కరేబియన్ సీని కూడా మనకి బార్డర్గా కలిగి ఉంది. మౌంటైన్ రేంజెస్, ఇక్కడ ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్ ఆల్రెడీ మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేసా, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ బెటర్ చెక్ చేసుకుంటే. నెక్స్ట్ డేరింగ్ గ్యాప్. ఈ యొక్క డేరియన్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మనకి న్యూస్లో చాలామంది సౌత్ అమెరికా అంటే మనకి కొలంబియా, అర్జెంటీనా ఇవన్నీ ఉంటాయి కదా. సౌత్ అమెరికా నుంచి కొంతమంది ఇల్లీగల్గా నార్త్ అమెరికాకి, మెక్సికో ద్వారా నార్త్ అమెరికాకి ఇల్లీగల్గా మైగ్రేట్ అవుతున్నారు అనమాట. అప్పట్లో మనకి బాలీవుడ్ సినిమా ఒకటి డంకీ అన్న మూవీ వచ్చింది కదా, ఇల్లీగల్ మైగ్రేషన్ గురించి. ఆ టైపు ఇక్కడ నుంచి బాగా జరుగుతుంది. అసలు ఇది ఎక్కడ ఉంది డేరియన్ గ్యాప్ అనేది? డేరియన్ గ్యాప్ మీరు చూస్తే కనుక మీరు కొలంబియా నార్త్ కొలంబియా అని, దాంతోపాటు పనామా, ఇస్తమస్ ఆఫ్ పనామా కెనాల్ని కలిపేది మనకి డేరియన్ గ్యాప్ అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇస్తమస్ అంటే మనకి జాగ్రఫీ టెర్మినాలజీ ప్రకారం ఏదైనా ఒక నారో ల్యాండ్ అనేది, ఒక నారో పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది 2 వాటర్ బాడీస్ని విడదీస్తూ 2 ల్యాండ్స్ని కలిపితే దాన్ని మనం ఇస్తమస్ అంటారు అనమాట. ఇక్కడ పనామా అనేది దేన్ని కలుపుతుంది? నార్త్ అమెరికా కాంటినెంట్ని సౌత్ అమెరికా కాంటినెంట్ని కలుపుతుంది అనమాట. దీన్ని మనం డేరియన్ గ్యాప్ అంటాం. ఓకే, ఇస్తమస్ ఆఫ్ పనామా. ఇంకేమున్నాయి ఇక్కడ మీకు? గల్ఫ్ ఆఫ్ డేరియన్ కూడా ఉంది. ఓకే, గల్ఫ్ ఆఫ్ డేరియన్ ఇది మనకి నార్త్ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో ఉంది. నార్త్ పసిఫిక్ సౌత్ పసిఫిక్ కూడా కొన్నిసార్లు అడుగుతుంటారు. లాస్ట్ టైం సీ ఆఫ్ మనకి ఆర్గోజా సీనో సంథింగ్ మనకి నార్త్ అట్లాంటికా సౌత్ అట్లాంటికా అడిగారు లాస్ట్ టైం. సరే, డేరియన్ గ్యాప్ మనకి వరల్డ్లో మోస్ట్ డేంజరస్గా అయింది. ఇది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కడ నుండి ఎక్కడికి? సౌత్ అమెరికన్ కాంటినెంట్ నుంచి నార్త్ అమెరికన్ కాంటినెంట్కి వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ మీకు ఇస్మస్ ఆఫ్ పనామా చూడొచ్చు. ఇస్మస్ అంటే ఏంటని చెప్పాను మీకు, నారో పీస్ ఆఫ్ ల్యాండ్, వాటర్ 2 వైపులా ఉంటుంది, 2 ల్యాండ్స్ లార్జ్ పీస్ ఆఫ్ ద ల్యాండ్స్ని జాయిన్ చేస్తుంది, దాన్ని మనం ఇస్మస్ అంటాం. నెక్స్ట్ కురిల్ ఐలాండ్స్ మనకి రష్యాకి జపాన్కి మధ్యలో కొద్దిగా డిస్ప్యూటెడ్ ఉన్నటువంటి ల్యాండ్స్. రీసెంట్గా జపాన్ కురిల్ ఐలాండ్స్లో సౌత్ మోస్ట్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జపాన్ క్లెయిమ్ చేసింది. మీరు ఇక్కడ వరల్డ్ మ్యాప్లో బ్రాడ్గా చూస్తే కురిల్ ఐలాండ్స్ అనేది మీకు రష్యాకి దాంతోపాటు జపాన్కి మధ్యలో ఉండేవి కురిల్ ఐలాండ్స్. వీటిని కొద్దిగా జూమ్లో చూస్తే ఇవన్నీ కురిల్ ఐలాండ్స్ అనమాట. ఈ కురిల్ ఐలాండ్స్ వేటిని సపరేట్ చేస్తుంది? ఒకవైపు సీ ఆఫ్ ఓక్స్టోక్, ఇంకో వైపు పసిఫిక్ ఓషన్ని సీ ఆఫ్ ఓకోస్కి సపరేట్ చేస్తుంది అనమాట ఈ కురిల్ ఐలాండ్స్. ఈ కురిల్ ఐలాండ్స్లో 4 ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇవి కొద్దిగా వివాదాస్పదమైనవి అనమాట. అవి ఏంటంటే కునాషిర్, ఇతురుప్, షికోతాన్, హబోమి ఐలాండ్. ఈ 4 ఐలాండ్స్ని వీళ్ళు జపాన్ వాళ్ళు మాకు సంబంధించిందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. రీసెంట్గా మనకి ఏప్రిల్ 2022 మనకి 2022లో నుంచి 2024 మధ్యలో డిఫరెంట్ టైమ్స్లో జపాన్ వీటిని క్లెయిమ్ చేస్తూ వాళ్ళ యొక్క డిప్లొమాటిక్ బుక్స్, వాళ్ళ యొక్క టెరిటరీకి సంబంధించిన దాంట్లో ప్రకటించారనమాట. ఇది మనకి కురిల్ ఐలాండ్స్కి సంబంధించింది. కురిల్ ఐలాండ్ దేన్ని విడదీస్తుందని చెప్పాను? సీ ఆఫ్ ఒకోస్క్, దాంతోపాటు మనకి పసిఫిక్ ఓషన్. ఇది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? రష్యా యొక్క కంచట్కా పెనిన్సులా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ జపాన్లోని హొక్కైడో పెనిన్సులా వరకు కూడా ఈ యొక్క కురిల్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. ఓకే, రీసెంట్గా ఇక్కడ మనకి ఎర్త్క్వేక్ కూడా వచ్చింది కురిల్ ఐలాండ్స్. జనరల్గా ఇక్కడ మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంటుంది కాబట్టి ఎర్త్క్వేక్ రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కురిల్ ఐలాండ్ అనేవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కాబట్టి వీటిని మనం ఏమంటాం? ఆర్కిపెలాగో అంటాం. ఇవి మనకి రష్యాలోని కంచట్కా నుంచి మనకి జపాన్లోని హొక్కైడో వరకు కూడా ఉన్నాయి. ఇవి ఏ సముద్రాన్ని సపరేట్ చేస్తున్నాయో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఈ యొక్క కురిల్ ఐలాండ్స్, 4 ఐలాండ్స్ని జపాన్ క్లెయిమ్ చేస్తుందన్న కదా, వాటిని జపాన్ ఏమో ఈ యొక్క నార్దర్న్ టెరిటరీస్ అని చెప్పేసి ప్రకటించింది. రష్యానేమో అవి మాకు సంబంధించినటువంటి సదర్న్ కురిల్స్ అని చెప్పేసి రష్యా ప్రకటించింది. నెక్స్ట్ ఇది మనకి వీటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ మీరు నోట్స్లో చెక్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ కాపీ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిన్మెన్ ఐలాండ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చైనా తైవాన్కి సంబంధించి ఈ యొక్క తైవాన్కి సంబంధించినటువంటి దీన్ని చైనా అటాక్ చేయకూడదు అని చెప్పేసి యొక్క తైవాన్ అనేది అభ్యర్థించింది అనమాట. అది దాని యొక్క పరిస్థితి ఎలా ఉందో దాని స్టేటస్కో యథాతథ స్థితిని మెయింటైన్ చేయండి అని చెప్పేసి. మీరు చూసినట్టు ఇదంతా కూడా చైనా, ఇక్కడ మీకు తైవాన్ ఉంది. కిన్మిన్ ఐలాండ్ అనేది ఆల్మోస్ట్ చైనా నుంచి ఒక 10 kilometers దూరంలోనే ఉంది కిన్మిన్ ఐలాండ్. ఇది మనకి తైవాన్ స్ట్రేట్లో ఉంటుందన్నమాట కిన్మిన్ ఐలాండ్. దీన్ని మనము కిమో ఐలాండ్ అని కూడా అంటుంటారు. నెక్స్ట్ కేప్ వర్డే ఇది మనకి కేప్ వర్డే అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఎక్కడున్నాయి మనకి? ఇది కేప్ వర్డే అనేది ఇది మనకి అట్లాంటిక్ ఓషన్లో ఉంది, సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఉంది, ఆఫ్రికాకి వెస్టర్న్ డైరెక్షన్లో. ఇది 3వ ఆఫ్రికా దేశం అనమాట కేప్ వర్డే అనేది. దేనికి సంబంధించి? ఈ యొక్క WHO అఫీషియల్గా ఇక్కడ మలేరియా అనేది కంప్లీట్గా ఎరాడికేట్ అయిందని ప్రకటించింది. ఓకే, WHO డిక్లేర్డ్ మలేరియా ఫ్రీ సర్టిఫికేట్ WHO. 3rd ఆఫ్రికన్ కంట్రీ. ఇంతకుముందు ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్ ఏంటి మనకి? మరీషియస్, దాంతోపాటు అల్జీరియా. మరీషియస్ అండ్ అల్జీరియా. కేప్ వర్డే అంటేనే మీకు ఏం చెప్పాను? ఇక్కడ చాలా స్మాల్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అయినా కదా.
ఇందులో ఇవి మనకు జూమ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా కేప్ వర్డే యొక్క ఐలాండ్స్. దీని క్యాపిటల్ ఏంది మనకి ప్రయా. ఓకే, ప్రయా ఇజ్ ఏ క్యాపిటల్. కేప్ వర్డేలో మలేరియా అంతరించిపోయినట్టు ఇది ఆర్కిపెలాగో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఇవి మనకి వోల్కానిక్ ఐలాండ్స్ అనమాట. దీన్ని వీళ్ళు ఎవరు పరిపాలించారు? పోర్చుగీస్ వాళ్ళ యొక్క కాలనీ. మన ఇండియాలో కూడా పోర్చుగీస్ వాళ్ళు గోవా, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ వీటిని పోర్చుగీస్ వాళ్ళు రూల్ చేశారు కదా. పోర్చుగీస్ వాళ్ళు గోవాని ఏ ఇయర్లో రూల్ చేయడం స్టార్ట్ చేశారు? దాంతోపాటు ఏ ఇయర్లో గోవాకి లిబరేషన్ వచ్చింది? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 13, సోమాలియా. సోమాలియా న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క సోమాలియాకి సంబంధించినటువంటి సోమాలియన్ పైరేట్స్, సోమాలియా దగ్గర కొంతమంది ఈ యొక్క హౌతీ రెబెల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ యొక్క పైరేట్స్ వాళ్ళు ఆక్రమించినటువంటి షిప్ని మన ఇండియన్ నేవీ చాలా సక్సెస్ఫుల్గా కాపాడగలిగిందనమాట. ఆ షిప్ ఏంటి మనకి ఇక్కడ? ఎంవి రూయిన్, అంటే మర్చెంట్ వెహికల్ అనమాట. ఎంవి రూయిన్ దీన్ని సక్సెస్ఫుల్గా కాపాడగలిగారు. మనకి ల్యాండ్ బార్డర్, కెన్యాకి ఉన్నటువంటి ల్యాండ్ బార్డర్, ఈ యొక్క సోమాలియాకి ఉన్నటువంటి ల్యాండ్ బార్డర్స్ ఏంది? ఇథియోపియా, దాంతోపాటు జిబోటి. ఇథియోపియా, జిబోటి, కెన్యా ఇక్కడ ఉన్నటువంటి బార్డర్స్. వాటర్ బాడీస్ గల్ఫ్ ఆఫ్ అడెన్, ఇదంతా కూడా మీకు గల్ఫ్ ఆఫ్ అడెన్. ఓకే, దాంతోపాటు ఇది ఇండియన్ ఓషన్. సోమాలియా మీకు సోమాలియా, దాంతోపాటు ఇథియోపియా, ఎరిత్రియా, జిబోటి, వీటిని మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటుంటాం. హార్న్ ఆఫ్ ఆఫ్రికా. వాటర్ బాడీస్ మీరు చూసినట్టయితే వాటర్ బాడీస్ అలా మనం డిస్కస్ చేసాం. ఇది మనకి ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ ఆఫ్ ఆఫ్రికా. ఇది ఆఫ్రికాలో ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంది. హైయెస్ట్ పీక్ ఇక్కడ మనకి మౌంట్ షింబిరీస్. దాంతోపాటు మేజర్ రివర్ జూబా సెబిలి, ఇవి మేజర్ రివర్ ఇక్కడ సోమాలియాకి సంబంధించి. నెక్స్ట్ అల్బేనియా వాళ్ళు మన ఇండియాలో ఎంబసీ ఓపెన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అల్బేనియా అనేది యూరోపియన్ కంట్రీ. ఇది మనకి బాల్కన్ పెనిన్సులా ఉంటుంది. బాల్కన్ పెనిన్సులా ఇది మనకి అల్బేనియా. పెనిన్సులా అంటే మనకి ఎప్పుడైనా సరే ల్యాండ్, ఇదంతా కూడా బాల్కన్ పెనిన్సులా అనమాట. చూడొచ్చు ఇక్కడ మీరు. ఓకే, ఇదంతా కూడా బాల్కన్ పెనిన్సులా. దీనికి మూడు వైపులా కూడా వాటర్ ఉంది. ఒకవైపు ఏమో ఎడ్రియాటిక్ సీ ఉంది, ఇంకోవైపు ఏమో ఏజియన్ సీ ఉంది, ఇంకోవైపు వచ్చేసి మనకి బ్లాక్ సీ ఉంది. బ్లాక్ సీకి ఏజియన్ సీకి మధ్యలో మీకు సీ ఆఫ్ మర్మారా అని ఉంటుంది అనమాట. సీ ఆఫ్ మర్మారా ఇది మనకి బ్లాక్ సీకి, దాంతోపాటు ఏజియన్ సీకి మధ్యలో ఏముంటుందన్న సీ ఆఫ్ మర్మారా ఉంటుంది. ఈ సీ ఆఫ్ మర్మారాని ఏజియన్ సీని కలిపేది డార్డనెల్స్ స్ట్రైట్స్. ఓకే, డార్డనెల్స్ స్ట్రైట్స్ ఇవి మనకు గుర్తుండాలి, ఎందుకంటే మనకి బ్లాక్ సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి మనకి ఇంపార్టెంట్. సరే, అల్బేనియా మన ఇండియాలో ఎంబసీ ఓపెన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ల్యాండ్ బార్డర్, అల్బేనియాకు ఉన్నటువంటి ల్యాండ్ బార్డర్స్ ఏంది మనం ఇందాక చూసినాం కదా, మాంటినిగ్రో, కొసోవో, నార్త్ మాసిడోనియా, గ్రీస్, ఇవి మనకి వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ బార్డర్స్. అలానే మనకి వాటర్ బాడీస్ ఎడ్రియాటిక్ సీ, దాంతోపాటు ఇయోనియన్ సీ. ఇది మనకి సౌత్ ఈస్ట్ యూరోప్లో బాల్కన్ పెనిన్సులా పైన ఉంది. బాల్కన్ ద్వీపకల్పం పైన ఉంది. బాల్కన్ ద్వీపకల్పానికి ఉన్నటువంటి త్రీ సైడ్స్ వాటర్ ఏంది? ఎడ్రియాటిక్ సీ, ఏజియన్ సీ, బ్లాక్ సీ. బ్లాక్ సీకి ఏజియన్ సీకి మధ్యలో ఉన్నది మనకి సీ ఆఫ్ మర్మోజాని, దాంతోపాటు ఏజియన్ సీని కలిపేది డార్డనెల్స్ స్ట్రైట్. అలానే సీ ఆఫ్ మర్మోజాని బ్లాక్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏందో మీరు సెర్చ్ చేసి ఆన్సర్ కమెంట్స్ చేస్తే చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్. ఇది మనకు ఓవరాల్గా మ్యాప్ పాయింటింగ్కి సంబంధించినటువంటి 14 టాపిక్స్ ఈరోజు. సరే, మరి మ్యాప్ పాయింటింగ్ ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి, దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలలో కూడా మ్యాప్ పాయింటింగ్ అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. ఇది మనకు ఓవరాల్గా ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 6లో మనం డిస్కస్ చేసినటువంటి ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే టాపిక్ సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.